నా అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే ఎంత బాధగా ఉండిద్దో నాకే తెలుసు. ఎందుకంటే నన్ను వెన్నుపోటు పొడిచింది నా వాళ్ళే కాబట్టి. 18th July 2023 నా బ్లాక్ షర్ట్ని నేను లాస్ట్ టైం చూసింది ఆ రోజే. మా రేపు ఆఫీస్కి వేసుకెళ్ళాలి, ఐరన్ చేసి రెడీగా ఉంచు అని చెప్పి మా మమ్మీకి ఇచ్చా. అంతే. ఆ తర్వాత నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఇట్స్ గాన్. నాకు మా మమ్మీ మా తమ్ముడి మీద డౌట్. 10 yearsలో ఒక 10 times మినిమం అడుగుంటాడు ఆ షర్ట్ ఇవ్వరా అని. అయినా కొన్న రోజే వాడికి ఆ షర్ట్ మీద కన్ను పడింది తెలుసా. 10 yearsగా కాదు 9 yearsగా అదే బ్లాక్ షర్ట్ వేసుకుంటున్నాడు. అయినా నాకే 5 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి. వాడి షర్ట్ నాకెందుకు? నేనెందుకు తెస్తానండి, వాడు అమ్మని నేను. అసలు బ్లాక్ షర్ట్స్ అంటే మా మమ్మీకి ఎందుకంత చిరాకో నాకు తెలీదు. నేనైతే ఇస్త్రీ చేయించి షెల్ఫ్లో పెట్టా. ఆ షర్ట్ సంగతి నాకు తెలీదు. నా షెల్ఫ్ మొత్తం ఎతికా, వాడి షర్ట్ లేనే లేదు. అయినా నాకు మమ్మీ మీదే డౌట్. అయినా పోతే పోయిందండి, పేడ వదిలింది. 9 సంవత్సరాలు ఒకటే షర్ట్ వేసి 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 అందరికి చిరాకు తెప్పించాడు. నిజంగా హాయిగా ఉన్నారు. ఈ దొంగల వేటలో నాకు ఎస్పీ అంకుల్ హెల్ప్ చేస్తున్నారు. నా పేరు రామ్, ఎస్పీ పరశురామ్. వీళ్ళ ఇంటి పక్కనే ఉంటానండి. పల్లవి గారు ఆ బ్లాక్ షర్ట్ దోపికి ఇవ్వడం నాకు కల్లారా చూశాను. నాకు ఎందుకో తన శంకర్ దగ్గర ఏదో దాస్తున్నారని డౌట్గా ఉంది. నాకు ఎంత ఇష్టం ఆ బ్లాక్ షర్ట్ అంటే. షెల్ఫ్ నిండా ఇన్ని షర్ట్స్ ఉన్నాయి, అవన్నీ వేసుకోవచ్చుగా. తొక్కలో ఆ బ్లాక్ షర్ట్ పోయిందని ఇంత రాద్ధాంతం చేయాలా? బ్రో, రోషన్ గారిని అడిగారా? బ్లాక్ షర్ట్ అమ్మగారు నాకు బ్లాక్ షర్ట్ లాంటివి ఏమీ లేదండి. బ్లాక్ షర్ట్ లాంటివి ఏం రాలేదు నా దగ్గరికి. ఆ షర్ట్లో ఏదో ఉంది, లేకపోతే శంకర్ ఎందుకు అంత గొడవ చేస్తాడు. కాబట్టి డిసైడ్ అయ్యా, ఈ కేసు నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను. రోషన్ గారు చిల్లర్ ఫెలో, వాడే ఇదంతా చేసింటాడా, లేదా పల్లవి గారే ఇదంతా చేసి డ్రామా ఆడుతున్నారా, లేదా మణిగాడు ఆ బ్లాక్ షర్ట్ని కొట్టేసి వాళ్ళ మమ్మీ మీదకి తోసేస్తున్నాడా? వీఆర్ డీలింగ్ విత్ సైకోస్ హియర్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే.